నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్ విద్య నేర్చుకునేటప్పుడు అప్పటి వరకు తనకేమీ తెలియదని భావించి కొత్త విషయాల్ని నేర్చుకుంటూ ఉండాలి. కానీ గుణపాఠాల విషయంలో మాత్రం పాత అనుభవాల్ని నిత్యం పునరుచ్చారణ చేసుకుంటూ ఉండాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి హీరో ఆకాష్. సినిమా అనే రంగుల ప్రపంచంలో జనాలకి తెలియని ఎన్నో కష్టాలుంటాయి. ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చిన కొందరు నటీనటుల భవితవ్యం అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. ఇలాంటి విషయాలు బయటికి రావు, తెలియవు. ఇక జనాలు మాత్రం సినిమా వాళ్ళకేంటి అద్దాల మేడలు, అఫీషియల్ జీవితాలు అనుకుంటారు. ఇక విషయానికి వస్తే 2001లో ఆకాష్ హీరోగా ఆనందం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమయ్యాడు. అప్పట్లో ఈ సినిమా అందించిన విజయం అతన్ని ఎక్కడికో తీసుకెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఆకాష్ కెరియర్ ప్రశ్నార్థకంగా మారి వెండి తెరపై కనుమరుగైపోయాడు. అసలు ఆకాష్ సినీ కెరియర్ నాశనం అవడానికి గల కారణాలేంటి? సినిమాల వల్లే ఆకాష్ తన ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడా? ఆకాష్ జైలుకెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చింది? హీరోయిన్ సునైనాతో ఆకాష్ కి ఉన్న గొడవ ఏంటి? ఇప్పుడు ఆకాష్ కి సీరియల్స్ లో చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, శత్రువు నిన్ను ఎంత బాధ పెట్టినా అతని ముందు బాధపడకు. ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా సంతోషాన్ని ఇస్తుందే గాని కనికరం వచ్చేలా చేయదు. కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు. నీ నవ్వే వారికి గుండెల్లో మంట పుట్టిస్తుంది. జై సతీష్ నాగేశ్వరన్ అలియాస్ జై ఆకాష్. ఇతను 1976 మార్చి 18న శ్రీలంకలోని కొలంబోలో ఒక తమిళ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి నాగేశ్వరన్, తల్లి లత. ఇతనికి 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఆకాష్ పూర్వీకులు ఆంధ్రాకి చెందిన వారై ఉండి ఆ తర్వాత తమిళనాడుకి వలస వెళ్లి పని నిమిత్తం శ్రీలంకకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక అలా ఆకాష్ తల్లి పూర్వీకులు తమిళనాడుకి చెందిన వారై ఉండి వీరు కూడా పని నిమిత్తం శ్రీలంకకి వలస వెళ్లడం జరిగింది. ఇక అలా తండ్రి పూర్వీకులు శ్రీలంకలో టీ ఎస్టేట్ లో పనిచేస్తూ నిదానంగా ఆ తోటకి ఓనర్ అయి ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి ఎదిగారు. ఇక అలా నాగేశ్వరానికి 1974లో లత అనే ఆమెతో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 పిల్లలు కూడా జన్మించారు. ఇక అలా ఆకాష్ 5 ఏళ్లుండగా శ్రీలంకలో తమిళియన్స్ కి శ్రీలంక గవర్నమెంట్ కి సివిల్ వార్ స్టార్ట్ అయింది. దీంతో అప్పటికే శ్రీలంకలో ఉన్న తమిళియన్స్ కి లండన్ లో మంచి కాంటాక్ట్స్ ఉండడంతో వారు శ్రీలంకలో ఉండే ఇల్లు ఆస్తుల్ని అమ్ముకొని లండన్ కి వెళ్లి సెటిల్ అయ్యేవారు. ఇక అలా రోజు రోజుకి శ్రీలంకలో పరిస్థితి ఘోరంగా మారడంతో ఆకాష్ తండ్రి కూడా ఫ్యామిలీని తీసుకొని లండన్ కి వెళ్లి సెటిల్ అయ్యాడు. ఇక అలా అక్కడే బిజినెస్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇదిలా ఉంటే ఆకాష్ కి చిన్నప్పటి నుండి డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడంతో చిన్నప్పుడే ఇతన్ని వెస్టర్న్ డాన్స్ క్లాస్ లో చేర్పించడం జరిగింది. అలా ఆకాష్ తన స్కూలింగ్ ని లండన్ లోని క్యాట్ఫోర్డ్ బాయ్స్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న ఆకాష్ తన డిగ్రీని లండన్ లోని మిడిల్ సెక్స్ యూనివర్సిటీలో చదివేటప్పుడు తనేంటో ప్రూవ్ చేసుకోవాలని గ్రాడ్యుయేషన్ పూర్తవగానే తల్లిదండ్రులకి సినిమాల్లో నటిస్తానని చెప్పగా అందుకు తండ్రి కొడుకుని అర్థం చేసుకుని ఒప్పుకున్న తల్లి మాత్రం సినిమా అనేది గ్యారంటీ లేని జాబ్ అని, ఒకవేళ క్లిక్ అవ్వకపోతే లైఫే పోతుందని చెప్పి లండన్లోనే జాబ్ చూసుకోమని ఎంత నచ్చ చెప్పినా ఆకాష్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా తనకి 1 year టైం ఇవ్వమని, అంతలోపు ఏమీ సాధించకపోతే మీరు చెప్పినట్టే జాబ్ చేసుకుంటా అని చెప్పి 1998లో చెన్నైకి రావడం జరిగింది. ఇక అప్పుడైనా ఇప్పుడైనా ఒక ఎన్ఆర్ఐ సినిమాల్లో యాక్ట్ చేయడానికి వస్తున్నాడంటే మంచి బ్యాక్గ్రౌండ్ తో పాటు డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తాడని ఇండస్ట్రీలో అందరూ అనుకుంటారు. ఇక అలా ఆకాష్ కోడంబాకం హోటల్లో స్టే చేసి కొంతమంది మూవీ మేనేజర్స్ ని కాంటాక్ట్ అయ్యాడు. అలా వారు ఒక మూవీ ఫంక్షన్ కి ఆకాష్ ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక అక్కడే ఆకాష్ నటి సుహాసిని కలవడం జరిగింది. అలా అప్పటికే మణిరత్నం అలపాయిదే అనే మూవీని ప్లాన్ చేస్తుండడంతో ఆ మూవీలో భాగంగా మేనేజర్ ఆకాష్ ని సుహాసినికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక చూడ్డానికి మంచి హైట్, కలర్, పర్సనాలిటీ ఉండడంతో పాటు ఎన్ఆర్ఐ అయి ఉండడంతో ఆకాష్ ని హీరోగా క్యాస్ట్ చేస్తే ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేస్తాడని సుహాసిని అతన్ని నెక్స్ట్ డేనే ఆడిషన్ కి రమ్మని పిలవడం జరిగింది. ఇక అలా ఆకాష్ కి మణిరత్నమే ఆడిషన్ తీసుకుంటూ కొన్ని డైలాగ్స్ ఇవ్వగా డాన్స్ మీద మంచి పట్టున్న ఆకాష్ కి యాక్టింగ్ లో మాత్రం ఏబిసిడి కూడా తెలియకపోవడం, అందుకు తోడు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల డైలాగ్స్ ని ప్రొనౌన్స్ చేయలేకపోయాడు. దీంతో మణిరత్నం ఆకాష్ ని రిజెక్ట్ చేసి ఆ పాత్రకి గాను మాధవన్ని హీరోగా ఫిక్స్ చేశాడు. ఇక అదే మూవీని తెలుగులో సఖీగా డబ్ చేయడం జరిగింది. అలా ఈ మూవీ రిజెక్షన్ ని అంత సీరియస్ గా తీసుకొని ఆకాష్ ప్రభుదేవాల మంచి డాన్సర్ అయి ఫేమస్ అవ్వాలని ఒక మూవీలో డాన్స్ చేసే అవకాశం దొరికితే చాలనుకొని 6 నెలలు ట్రై చేసిన ఇతనికి ఉన్న లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. ఆకాష్ విసుగు చెంది లండన్ కి వెళ్లిపోవాలనుకునే లోపే కె బాలచందర్ గారి బ్యానర్ అయిన కవితాలయ నుండి మేనేజర్ సంతానం ఆకాష్ కి ఫోన్ చేసి, మేము హీరో కార్తిక్, హీరోయిన్ లైలాతో రోజావనం అనే మూవీని ప్లాన్ చేస్తున్నాం. అందులో సెకండ్ హీరో కోసం సెర్చింగ్ లో ఉన్నప్పుడే సుహాసిని గారు మిమ్మల్ని రికమెండ్ చేశారు. ఒకసారి ఆడిషన్ కి రమ్మని పిలవడంతో వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని ఆకాష్ ఆడిషన్కి వెళ్ళడం జరిగింది. ఇక ఆ ఆడిషన్లో ఆకాష్ అంతంత మాత్రమే పర్ఫామ్ చేసిన
ప్రొడ్యూసర్ అడిగిన డబ్బు ఇచ్చేందుకు ఆకాష్ రెడీగా ఉండడంతో ఎలాగైనా ఇతనితో షూటింగ్ స్పాట్ లో యాక్ట్ చేయించుకోవచ్చని ఆకాష్ ని సెకండ్ హీరోగా ఫిక్స్ చేశారు. మీరు అడగొచ్చు, ఛాన్స్ కావాలంటే యాక్టింగ్ బాగా రావాలి గాని డబ్బిస్తే ఛాన్స్ ఇస్తారా అని. నిజానికి సినిమా ఇండస్ట్రీలోని అన్ని విషయాలు డబ్బుతోనే ముడిపడి ఉండడంతో బయటి నుండి వచ్చే కొత్త ఆర్టిస్టులు ప్రొడ్యూసర్ డైరెక్టర్ అడిగిన డబ్బిస్తేనే హీరోగా సెకండ్ హీరోగా ఫ్రెండ్ క్యారెక్టర్ని ఇస్తారు. ఇక అమ్మాయిల విషయంలో డబ్బు ఇవ్వాల్సిన పని ఉండదు గానీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి రెడీగా ఉంటే ఈజీగా ఛాన్సులు వస్తాయనే చెప్పొచ్చు. ఇక అలా రోజావనం మూవీ షూటింగ్ ఊటీలో స్టార్ట్ అవ్వగా మొదటి రోజు నుండే ఆకాష్ డైరెక్టర్ కి చుక్కలు చూపించడం మొదలెట్టాడు. అలా ఈ షూటింగ్ లోనే కె బాలచంద్ర గారు జై సతీష్ గా ఉన్న ఇతని పేరుని ఆకాష్ గా మార్చడం జరిగింది. ఇక ఎలాగోలా రోజావనం మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని 1999 జూలై 30న రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక అందులో ఆకాష్ పర్ఫార్మెన్స్ ఫ్లాట్ గా ఉన్నా కూడా పెన్నాగల్ అనే మూవీలో ఇతనికి మెయిన్ హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ 2000 సంవత్సరం డిసెంబర్ 8న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఇదిలా ఉంటే ఒక మేనేజర్ ద్వారా ఆకాష్ తమ్మారెడ్డి భరద్వాజాని మద్రాసులో కలవడం, అతను చేయబోయే రామ్మ చిలకమ్మ మూవీలో సెకండ్ హీరోగా ఆకాష్ కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఇదే సమయంలో చిత్రం మూవీ హిట్ తో రామోజీరావు గారు మళ్ళీ కొత్త వాళ్ళతోనే సినిమా చేయాలని అందుకు డైరెక్టర్ శ్రీను వైట్ల ఆనందం స్టోరీని రామోజీరావుకి చెప్పగా అది అతనికి బాగా నచ్చడంతో క్యాస్టింగ్ కోసం ఆడిషన్ నిర్వహించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆకాష్ శ్రీను వైట్లని ప్రైవేట్ గా కలిసి మాట్లాడడంతో తెలుగులో ఒక్క ముక్క కూడా రాని ఆకాష్ ని శ్రీను వైట్ల ఎలాంటి ఆడిషన్ చేయకుండా ఆనందం మూవీకి హీరోగా సెలెక్ట్ చేశాడు. ఇక కన్నడ చిత్రం మూవీలో రామోజీరావు బ్యానర్ లోనే రేఖ చేసుండడంతో ఆనందం మూవీలోనూ రామోజీరావు రేఖని హీరోయిన్ గా ఫిక్స్ చేయడం జరిగింది. ఇక అలా ఆనందం మూవీ సాంగ్స్ రిలీజ్ కి ముందే జనాల్ని బాగా ఆకట్టుకున్నాయి. అలా ఆ మూవీ 2001 సెప్టెంబర్ 28న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆకాష్ చేసిన డాన్స్ యాక్టింగ్ కి అమ్మాయిల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ తర్వాత శ్రీను వైట్ల సొంతం ఆనందమానందమాయ అనే 2 మూవీస్ ని ఆకాష్ తో తీయాలని డిసైడ్ అయ్యాడు. కానీ ఆకాష్ మాత్రం ఆనందం మూవీ సక్సెస్ తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ తెలుసుకోకుండానే ఎవరైతే తనకి మంచి రెమ్యూనరేషన్ ని ఆఫర్ చేస్తారో వారికే ఇమ్మీడియట్ గా డేట్స్ ఇవ్వడం మొదలెట్టాడు. ఇక అలా మెయిన్ హీరోగా మాత్రమే కాకుండా సెకండ్ హీరోగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ని కూడా ఒప్పుకొని తమిళ్లో రోజా కూటమి మూవీలో సెకండ్ హీరోగా, వసంతంలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీగా ఉండడంతో శ్రీను వైట్ల సొంతం మూవీలో ఆర్యన్ రాజేష్ ని హీరోగా పెట్టి చేయడం జరిగింది. ఇక ఈ మూవీ హిట్ అవ్వడంతో ఆకాష్ తను చేసిన తప్పుని తెలుసుకొని ఆనందమానందమాయ అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి అంతలా ఆడలేదు. అయినా కూడా ఆకాష్కి ఉన్న క్రేజ్ తగ్గకపోవడంతో నీతో చెప్పాలని, మనసుతో, పిలిస్తే పలుకుతా, హైటెక్ స్టూడెంట్స్ అనే మూవీస్ ని చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. అయినా ఇదంతా పట్టించుకోకుండా ఆకాష్ తమిళ్ మూవీస్ వైపే మక్కువ చూపి 3 రోజెస్, రామకృష్ణ, కిచ్చా వయసు 16, సెవల్, అమ్ముదే అనే మూవీస్ ని చేయగా ఆ మూవీస్ కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆకాష్ సినీ కెరియర్ ట్రాక్ తప్పడం చూసిన శ్రీను వైట్ల ఆకాష్ కి డి మూవీలో ఒక పాత్రనివ్వడంతో మళ్ళీ తెలుగులో తన కెరియర్ కి బూస్ట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఆకాష్ కి అందాల రాముడు మూవీలో సునీల్ తో కలిసి సెకండ్ హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ మొదట్లో ఆకాష్ తో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన సునీల్ హీరో అవ్వడం, అతనితో తను సపోర్టింగ్ రోల్ చేయడం తట్టుకోలేక చాలా ఇంటర్వ్యూస్ లో సునీల్ తనకి మోసం చేశాడని, నేనే హీరో అని చెప్పి విలన్ పాత్రని ఇచ్చాడని బ్లేమ్ చేసిన అందుకు ఆకాష్ ని ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇక ఇదిలా ఉంటే తమిళ్లో రిలీజ్ అయిన గురుదేవ్ అనే మూవీ ఓకే టాక్ తెచ్చుకోవడంతో ఆ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ ని ముప్ప అంకన్నరావుకి ఇవ్వగా అతను ఈ మూవీని గురువు అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఆ మూవీ జనాల్లోకి అంత రీచ్ అవ్వక ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. దీంతో ఆకాష్ గురువు మూవీ సూపర్ మూవీ అని, అంకన్నరావు సరిగా పబ్లిసిటీ చేయక ఆ మూవీని ఫ్లాప్ చేశాడని ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఆకాష్ ఇతని మీద కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి యూజ్ అవ్వలేదు. దీంతో ఆకాష్ కొంతమంది రౌడీలని తీసుకెళ్లి అంకన్నరావుని కొట్టి బెదిరించడంతో అతను నెక్స్ట్ డేనే ఆకాష్ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసుని పెట్టడం జరిగింది. దీంతో ఆకాష్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. అలా ఆ తర్వాత ఆకాష్ బెయిల్ మీద రిలీజ్ అయి బయటికి రావడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే తమిళ్లో మదన్ అనే మూవీలో సునైనాని హీరోయిన్ గా ఫిక్స్ చేసి కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. అలా ఆ మూవీ షూటింగ్ లేకపోయినా ఆకాష్ సునైనాకి ప్రాక్టీస్ ఉందని చెప్పి తరచూ ఇంటికి పిలిపించుకునేవాడు. ఇక అలా 6 నెలలైనా ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వకపోవడంతో సునైనా ఆకాష్ టార్చర్ ని తట్టుకోలేక ఆ మూవీ నుండి తప్పుకోవాలనుకుంది. అలా ఆ తర్వాత ఆకాష్ తనకి ఎన్నిసార్లు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచినా ఈమె వెళ్ళకపోయేసరికి ఆకాష్ నడిగర్ సంఘంలో సునైనా మీద కంప్లైంట్ ఇస్తూ ఆ మూవీలో సునైనా ఇంటిమేట్ సీన్స్ ని చేస్తానని ముందుగా అగ్రిమెంట్ లో సైన్ చేసి ఇప్పుడు చేసేందుకు నిరాకరిస్తుందని చెప్పగా అందుకు ఆ సంఘం వారు నెక్స్ట్ డేనే సునైనాని పిలిచి అడగడం జరిగింది. అందుకు సునైనా సంఘం వారితో మాట్లాడుతూ ఈ మూవీని కంప్లీట్ చేసేందుకు ఆకాష్ దగ్గర డబ్బు లేదని,
తనని తరచూ ఇంటికి రప్పించుకుంటున్నాడని, ఆ ప్రాజెక్ట్ చేయడం తనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో మదన్ మూవీ షూటింగ్ ఈ పంచాయతీలతో అక్కడే ఆగిపోయింది. ఇక ఇది మాత్రమే కాకుండా ఆకాష్ తనకి అన్ని విధాలుగా కంఫర్టబుల్ గా ఉండే అమ్మాయిల్ని తన మూవీలో హీరోయిన్ గా క్యాస్ట్ చేయమని ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి చెప్పేవాడు. ఒకవేళ వారు అందుకు ఒప్పుకోకపోతే షూటింగ్ స్టార్ట్ అయిన 10 రోజుల తర్వాత హీరోయిన్ ని మార్చమని ఫోర్స్ చేసేవాడు. లేదంటే ఆ మూవీలో తను చేయలేనని చెప్పడంతో వారికి వేరే దారి లేక ఇతను చెప్పే హీరోయిన్ ని క్యాస్ట్ చేసేవారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో పిలిస్తే పలుకుతా అనే మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీలో హీరోయిన్ గా సోనాలి బింద్రేని పెట్టమని ఆకాష్ డైరెక్టర్ కి చెప్పడం, లేదంటే ఆ మూవీలో హీరోగా చేయలేనని తేల్చి చెప్పడంతో ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సోనాలి బింద్రే డేట్స్ కోసం ట్రై చేసినా దొరకకపోయేసరికి ఫైనల్ గా ఆకాష్ ఫ్రెండ్ అయిన షమితా శెట్టిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక అలా పిలిస్తే పలుకుతా మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అంతేకాకుండా ఆకాష్ ఒక మూవీకి సైన్ చేసి ముందుగా ఒక అమౌంట్ ని మాట్లాడి షూటింగ్ జరిగేటప్పుడు ఎక్కువ రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేయడంతో అప్పటికే ఇతని చేష్టలతో విసుగు చెందిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇతన్ని క్యాస్ట్ చేయడం మానేశారు. ఇక ఇదిలా ఉంటే కన్నడలో జంబద ఉడిగి మూవీలో ఆకాష్ హీరోగా చేయగా ఆ మూవీలో యష్ ఆకాష్ కి తమ్ముడి పాత్రను చేశాడు. ఇక ఇదే విషయంపై ఆకాష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా పక్కన ఒక చిన్న పాత్ర చేసిన యష్ ఈ రోజు స్టార్ హీరోగా ఎదిగాడు. నేను కూడా అతనికన్నా పెద్ద స్టార్ అవ్వాల్సిన వాణ్ణి, కానీ అందరూ నన్ను ఇండస్ట్రీలో తొక్కేశారు. ముఖ్యంగా నేను చేసిన చాలా మూవీస్ సగంలోనే ఆగిపోతే కొన్ని మూవీస్ రిలీజ్ చేయకుండా తొక్కేశారని చెప్పడంతో ఆకాష్ గురించి తెలిసిన ఇండస్ట్రీ వారు ఇతని మాటల్ని పట్టించుకోలేదు. ఇక అలా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో ఆకాష్ కి సినిమాల్లో ఛాన్సులు రావడం ఆగిపోయాయి. దీంతో తనే ప్రొడ్యూసర్, డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయి 2011లో ఆయుధ పోరాటం అనే మూవీతో ఆల్రౌండర్ గా మారాడు. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో మళ్ళీ ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా కాదలన్ కాదలి అనే మూవీ చేయగా అది కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడ్లా యుగానికి ఒక్కడు ప్రేమికుడు, విన్ అనే మూవీస్ చేస్తూ మిస్టర్ రాజేష్ అనే మూవీలో 7 పాత్రల్ని ఆకాష్ ఒక్కడే యాక్ట్ చేయడం జరిగింది. ఇక అలా ఆ ఇద్దరు దొంగ ప్రేమ అని 2011 నుండి 2023 వరకు డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, హీరోగా 16 సినిమాలని చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తన తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బంతా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాడు. ఇక ఇదిలా ఉంటే తనతో కాదలిక్కు కన్నిల్లే అనే మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన నిషా అనే అమ్మాయిని ఆకాష్ ప్రేమించి 2015లో సింపుల్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక అలా ఎప్పుడైతే ఫ్యామిలీ పెద్దదైందో ఆకాష్ కి రెస్పాన్సిబిలిటీస్ పెరిగి సినిమాల్లో ఎవరు ఛాన్స్లు ఇవ్వక తనే సొంతంగా చేసుకునేందుకు డబ్బులు లేకపోవడంతో ఇప్పుడు సీరియల్స్ లో యాక్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. అలా తమిళ్లో నీదానే ఎన్ పొన్ వసంతం, తవమై తవమిరుందు అనే సీరియల్స్ చేస్తూ అను అనే నేను అనే తెలుగు సీరియల్లోనూ యాక్ట్ చేస్తుండడం విశేషం. ఇక ఇప్పటి వరకు ఆకాష్ హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా గెస్ట్ రోల్లో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో 65 సినిమాల్లో నటించాడు. ఇతని నటనకు గాను 3 సంతోషం అవార్డ్స్ తో పాటు ఒక సినిమా ఎక్స్ప్రెస్ అవార్డ్ ని కూడా అందుకున్నాడు. మీకు ఆకాష్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫోక్స్, ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో, ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలనేది, ఒకసారి ఓడిపోతేనే తెలుస్తుంది ఎలా గెలవాలనేది. ఇది ఫోక్స్ నటుడు ఆకాష్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.